కలిగిన వాళ్ళు ఉంటారు, నానా రకాల వారు ఈ లోకంలో ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన నీవు నేను పాపము నుండి శాపము నుండి విడిపింపబడి ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉండి జ్ఞానము లేని స్థితిగతుల మధ్యలో ఉండి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మని పరిస్థితుల మధ్యలో ఈ లోకములో ఉన్నావు నీవు నేను. ఈ లోకములో తిరిగినాము నీవు నేను. ఈ లోకముతో అంటుకట్టి స్నేహము చేసినాము మీరు నేను. అయితే ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మిన తర్వాత, యేసు ప్రభుకి ఈ ఘోరమైన హృదయాన్ని, ఈ వ్యాధి కలిగిన హృదయాన్ని నీవు అప్పజెప్పిన తర్వాత, మారు మనసు బాప్తిసము తీసుకున్న తర్వాత, యేసు ప్రభుని నీ హృదయంలోకి సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నువ్వు ఏమి చేయాలి అనంటే, ఈ లోకానికి వేరై జీవించాలి. అంటే సపరేట్ కావాలా. ఆమేన్, హల్లెలూయా. సపరేట్ కావాలా. ఉదాహరణకు మనం బస్సులో పోతున్నాం అనుకోండి, ఇక్కడ కాకపోయినా సిటీ బస్సులో హైదరాబాద్లో పోతున్నాం అనుకోండి. ఆ సిటీ బస్సులో ఏం చేస్తారంటే